హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో మ్యాంగో ఐస్ క్రీమ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1/2 లీటర్ మిల్క్లో 2 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు పాలని వేడి చేసుకోవాలి. ఈ పాలను కలుపుతూ వేడి చేసుకోవాలి. ఇలా కలపడం వలన పిండి ముద్దలుగా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. 5 నిమిషాల వరకు కలుపుతూ వేడి చేసుకుంటే పాలు ఈ విధంగా చిక్కబడతాయి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను చల్లార్చుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ చల్లార్చుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకొని పాల మీద మీగడను కానీ ఫ్రెష్ క్రీమ్ని కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పాల మీద మీగడ 1 కప్పు వరకు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా 1 కప్పు పాల పొడిని కూడా వేసుకొని ఓసారి కలుపుకొని దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక గిన్నెలో వేసుకొని దీనిలో మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకోవాలి. 1 మామిడి పండుని ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 3 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత దీనిని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని 8 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే, లేదంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 8 అవర్స్ తర్వాత మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.